హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రిజర్వేషన్కి సంబంధించి ఈ రోజు బంద్ జరుగుతూ ఉంది. అయితే ఈ బంద్ ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పెద్ద అల్లర్లకు దారితీసి కాస్త వివాదాస్పదంగా మారింది. మన దక్షిణాది రాష్ట్రాల్లో అయితే పెద్ద ప్రభావం చూపట్లేదు. కానీ అసలు ఈ బంద్ అవసరమా అనేది ఇప్పుడున్న ప్రశ్న. కొంతమందికి ఏమో ఈ బంద్ ఖచ్చితంగా అవసరం, కొంతమంది మాత్రం ఈ బంద్ వల్ల జరిగే అనర్థాలను చూసి చాలా బాధపడుతున్న సంఘటన ఉంది. ఎందుకంటే ఈరోజు మందకృష్ణ గారు కూడా తను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అంటే సమాంతరంగా ఒకవైపు బంద్ జరుగుతూ ఉంది, మరొక వైపు మందకృష్ణ గారు ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. సో దీంట్లో ఆయన కూడా ఏమంటున్నారంటే, ఆయన వ్యాఖ్య చివరి వ్యక్తి ఆవేదనే ఈ వర్గీకరణ అన్నారు. అంటే చివరి వ్యక్తి అంటే ఎవరంటే ఈ కులాల ఏవైతే నిచ్చెనమెట్ల వ్యవస్థ ఉందో ఇందులో అత్యంత దారుణంగా అన్యాయానికి గురైపోయి అత్యంత దీనస్థితిలో ఉన్న ఏ కులమైతే ఉందో ఆ కులాలకు సంబంధించి సరైన అవకాశాలు అందుకోలేని అలా పడి ఉన్న ఒక నిర్భాగ్యులు అనమాట. ఇలాంటి నిర్భాగ్యుల కోసం ఇది అవసరం అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పారు. సో ఇంటర్వ్యూలో చాలా విషయాలు వెల్లడించారు ఆయన. సో మాదిగ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మాల మాస్టర్లు అలాగే మాదిగ మాస్టర్లు ఇట్లాంటి ఉపకులాలు అనేకం ఉన్నాయి. సో ఈ కులాలన్నీ కూడా ఏవైతే తమ బాగు కోసము అలాగే తమ విద్యా అభివృద్ధి, సాంఘిక రాజకీయ అభివృద్ధి వీటన్నిటి కోసం వీళ్ళు పోరాడుతూ వస్తున్నారు. ఇకనైనా ఇది రాకపోతే ఇంకెప్పుడు బాగుపడతారు అని చెప్పేసి ప్రశ్నించాడు. దాంతోపాటు ఈ రిజర్వేషన్ చేయాలి అంటే వర్గీకరణ చేయాలి అంటే ఈ కులగణన చేయాల్సి ఉంది కదా అనే ప్రశ్న వచ్చినప్పుడు, కులగణన అనేది అంత ఖచ్చితంగా ఇప్పుడేం అవసరం లేదు, ఉన్న గణన సరిపోతుంది. ఆల్రెడీ కొన్ని లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో మాదిగల శాతం ఇంత, మాలల శాతం ఇంత, అలాగే ఆంధ్రాలో కూడా వీళ్ళ శాతం ఇంత అని మనం కొన్ని లెక్కలు అయితే పెట్టుకున్నాం కదా. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా లెక్కలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ లెక్కల ప్రకారం దీన్ని అమలు చేస్తే బాగుంటుంది, తర్వాత ఈ కులగణన అనేది చేస్తూ ఉండొచ్చు, తప్పులేదని చెప్పేసి ఆయన అనడం జరిగింది. ఎందుకంటే కులగణన పెట్టుకుంటే మళ్ళీ అది జరుగుతూ సాగుతూ వెళ్ళిపోతుంది. దాని తర్వాత దాని రిజల్ట్ వచ్చి తర్వాత ఇవన్నీ అమలు పరచాలంటే చాలా టైం తీసుకుంటుంది. పైగా ఇవన్నీ రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి కాబట్టి రాష్ట్రాల పరిధిలో నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కులగణన కూడా రాష్ట్రాల స్థాయిలో చేయొచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేయడానికి ఎలాగో రెడీగా లేదు. చేస్తే ఏ కులాలు ఏ విధంగా అన్యాయం అయిపోయాయో బయటపడుతుంది అనేది వాళ్ళ భయం. అందరికీ మేము న్యాయం చేసామని చూపించుకోవడం కోసం వాళ్ళు చేయడం లేదు. ఇక్కడ చూస్తే మాత్రం రాష్ట్ర స్థాయిలో మరి కులగణన చేసి ఆ రిజల్ట్ అనేది చూపిస్తే చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఒకవైపు ఇది జరుగుతూ ఉండగా మరొక వైపు చూస్తే ఈ బంద్ అనేది మాత్రం కాస్త తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. ఈ తీవ్ర రూపము ఏ స్థాయిలో వెళ్తుంది, మరి పై స్థాయికి వెళ్తుందా, లేకపోతే మరీ పై స్థాయికి వెళ్తుందా, లేకపోతే ఈ ఒక్కరోజుతో అయిపోతుందా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇది కాస్త ముదిరి పాకాన పడే పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ బీహార్, ఉత్తరప్రదేశ్ అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఏమైపోయిందంటే వీళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చేసి బంద్ చేస్తున్న వాళ్ళంతా కూడా అరాచకం సృష్టిస్తూ కాస్త ఆ ప్రభుత్వ ఆస్తుల్ని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారన్నమాట. ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజలకు ఉపయోగపడే ఆస్తులు, వాటిని ధ్వంసం చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సుల్ని కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆఫీసుల్ని కావచ్చు, రైల్వే స్టేషన్లను దిగ్బంధనం చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉండటం వల్ల చివరికి ప్రజలకే నష్టం జరిగి ప్రజలు ఎందుకు వచ్చిన గోలరా అనే పరిస్థితి వస్తుందన్నమాట. మరి ఈ బంద్ను ఎవరు చేస్తున్నారు, నిజంగా దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ శక్తి ఉందా అని చూస్తే ఉంది. రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి అనేది ఒకటి ఉందన్నమాట. ఈ సమితి పిలుపునిచ్చింది. మొత్తం జాతీయ స్థాయిలో పిలుపునివ్వడంతో రాష్ట్ర స్థాయిలో ఉన్న కుల సంఘాలు కూడా యాక్టివ్ అయ్యాయి. అంటే దళితుల్లోనే మరో వర్గాలు ఉన్నాయి కదా, సో ఎక్కువగా దీనివల్ల లాభపడుతున్నారని ఎవరి మీద అయితే నిందలు ఉన్నాయో వాళ్ళు దీన్ని చేయడానికి రెడీ అయ్యారు. అంటే ఇది విభజించొద్దు, అందరం కలిసి ఒకే దాంట్లో కొట్టుకొని చేస్తాము అన్నట్టుగా ఉంది. దీనికి ఇక్కడ కూడా మాల మహానాడు ఇదే విధంగా అడుగుతూ వస్తుంది. సో దీనికి వీళ్ళు కూడా పిలుపునిచ్చారు. మాల మహానాడు కూడా హర్షకుమార్ గట్టిగా నినాదం చేసి అందరం రేపు విజయవంతం చేద్దామని చెప్పి అడగటం కూడా జరిగింది. సో వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. కానీ అక్కడ అయితే బాగా భారీ స్థాయిలో వెళ్ళింది, బీహార్లో కావచ్చు అలాగే రాజస్థాన్లో కావచ్చు ఈ ప్రాంతాల్లో. ఎందుకంటే అక్కడ దళితులు, నిజానికి అక్కడి దళితులు అన్ని వర్గాలు కూడా కాస్త కునారిల్లిపోయే ఉన్నారు. దళితుల్లో అన్ని వర్గాలు కూడా కేవలం అక్కడ ఆధిపత్య వర్గాలు అలాగే ఈ ఠాకూర్లు ఇలాంటి కొన్ని కులాల వర్గాలు మాత్రమే చాలా బలంగా ఉండి కుల వ్యవస్థని ఇంకా పోషిస్తూ ఉన్న పరిస్థితి ఉంది అక్కడ. ఇంత బలమైన కుల వ్యవస్థ అక్కడ ఉండగా కనీసం ఒక అగ్రవర్ణ వ్యక్తి ముందు సమాన స్థాయిలో కుర్చీలో కూర్చున్న అధికారం కూడా మీరు సంపాదించుకోలేదు ఇంతవరకు. అటువంటిది ఇప్పుడు మళ్ళీ మీకు వచ్చే హక్కులను ఎందుకు అడ్డుకుంటున్నారు, అన్ని వర్గాలు ఎందుకు హక్కులను వద్దనుకుంటున్నారు అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే వీళ్ళకి వేయక తప్పదు. పైగా దీనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇన్ని రోజులు అరే దళితులకు ఒక అస్తిత్వాన్ని తీసుకొచ్చారు, దళితుల ప్రభుత్వాలను స్థాపించి ఏలారు అని చెప్పి ఎవరినైతే మనం మెచ్చుకున్నామో వాళ్ళే దళితుల్లో మిగతా వర్గాలకు అవకాశాలు లేకుండా చేయడానికి రెడీ అయ్యారనిపిస్తుంది. బీఎస్పీ నుంచి మాయావతి గారు దీనికి పూర్తిస్థాయి మద్దతు తెలిపారు. అలాగే భీమ్ ఆర్మీ ఉంది, భీమ్ ఆర్మీ పార్టీ ఉంది ఉత్తరప్రదేశ్లో. సో ఆ ఆర్మీ నాయకుడు కూడా, నిజానికి ఆర్మీ నాయకుడు రావణ్ చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆధిపత్య కుల వర్గాలు చేస్తున్న ఏవైతే అకృత్యాలు ఉన్నాయో వాటి మీద పోరాడుతూ ఆయన చాలా గట్టి వాయిస్ వినిపించాడు. ఈసారి ఎలక్షన్స్లో ఆయన
కొద్దిగా గొప్ప ప్రభావం కూడా చూపాడు. సో ఇంత స్ట్రాంగ్గా వెళ్ళాడు ఆయన. అటువంటి టీము ఇప్పుడు ఎందుకు ఈ విధంగా రివర్స్ అయింది అంటే వాళ్ళ కులాలకు మాత్రమే అధికారాలు రావాలా, మిగతా దళిత కులాలన్నీ అన్యాయం అయిపోవాలా అనే ప్రశ్న అయితే వస్తుంది. దళితులమని చెప్పుకుంటూ దళిత కార్డు చూపించుకొని దళితులుగానే మీరు అధికారాలు వెలగబెట్టారు. దళితుల మీద దాడులు చేస్తున్నారని మీరు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాలని వాళ్ళు విమర్శించారు. చివరికి దళితులందరూ కలిసి మీకు ఓట్లేస్తే మీరు అన్యాయంగా అధికారాలు వెలగబెడుతున్నారు. ఈ ఓట్లేసిన దళిత వర్గాలకు మాత్రం రిజర్వేషన్ వస్తుంది, వీళ్ళకు ఉద్యోగాలు కావాలి అంటే మీరు అడ్డుపడతారా? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? దీని మీద వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అన్ని వర్గాలకు ఎందుకు వద్దంటున్నారు? ముందు ఆ సమాధానం చెప్పగలరా? ఇది ఇంకా పెద్ద స్థాయి చర్చగా మారాలి ఇది. సో వీళ్ళ ఉద్యమం తీవ్ర రూపం దాలిస్తే మళ్ళీ ప్రభుత్వం వెనకడుగు వేసే అవకాశం ఉంది. దీనికి కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. ఇది ఇక్కడ బాధాకరమైన విషయం. ఏవైతే తమ బాగు కోసము అలాగే తమ విద్యా అభివృద్ధి, సాంఘిక రాజకీయ అభివృద్ధి వీటన్నిటి కోసం వీళ్ళు పోరాడుతూ వస్తున్నారు. ఇకనైనా ఇది రాకపోతే ఇంకెప్పుడు బాగుపడతారు అని చెప్పేసి ప్రశ్నించాడు. దాంతోపాటు ఈ రిజర్వేషన్ చేయాలి అంటే వర్గీకరణ చేయాలి అంటే ఈ కులగణన చేయాల్సి ఉంది కదా అనే ప్రశ్న వచ్చినప్పుడు కులగణన అనేది అంత ఖచ్చితంగా ఇప్పుడేం అవసరం లేదు, ఉన్న గణన సరిపోతుంది. ఆల్రెడీ కొన్ని లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో మాదిగల శాతం ఇంత, మాలల శాతం ఇంత, అలాగే ఆంధ్రాలో కూడా వీళ్ళ శాతం ఇంత అని మనం కొన్ని లెక్కలు అయితే పెట్టుకున్నాం కదా. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా లెక్కలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ లెక్కల ప్రకారం దీన్ని అమలు చేస్తే బాగుంటుంది, తర్వాత ఈ కులగణన అనేది చేస్తూ ఉండొచ్చు, తప్పులేదని చెప్పేసి ఆయన అనడం జరిగింది. ఎందుకంటే కులగణన పెట్టుకుంటే మళ్ళీ అది జరుగుతూ సాగుతూ వెళ్ళిపోతుంది. దాని తర్వాత దాని రిజల్ట్ వచ్చి తర్వాత ఇవన్నీ అమలు పరచాలంటే చాలా టైం తీసుకుంటుంది. పైగా ఇవన్నీ రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి కాబట్టి రాష్ట్రాల పరిధిలో నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కులగణన కూడా రాష్ట్రాల స్థాయిలో చేయొచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేయడానికి ఎలాగో రెడీగా లేదు. చేస్తే ఏ కులాలు ఏ విధంగా అన్యాయం అయిపోయాయో బయటపడుతుంది అనేది వాళ్ళ భయం. అందరికీ మేము న్యాయం చేసామని చూపించుకోవడం కోసం వాళ్ళు చేయడం లేదు. ఇక్కడ చూస్తే మాత్రం రాష్ట్ర స్థాయిలో మరి కులగణన చేసి ఆ రిజల్ట్ అనేది చూపిస్తే చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఒకవైపు ఇది జరుగుతూ ఉండగా మరొక వైపు చూస్తే ఈ బంద్ అనేది మాత్రం కాస్త తీవ్రత రూపం దాలుస్తూ ఉంది. ఈ తీవ్ర రూపము ఏ స్థాయిలో వెళ్తుంది, మరి పై స్థాయికి వెళ్తుందా, లేకపోతే కాంగ్రెస్ అలాగే కూటమి ఇండియా కూటమి కూడా మద్దతు తెలపడం వల్ల ఇది ఇంకాస్త పెద్దదయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త జీవోలు ఏవైతే ఉన్నాయో, కొత్త చట్టాలు, ఇవన్నీ కూడా వన్ బై వన్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అయితే అందులో కాస్త ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి, అది వాస్తవమే. కానీ వీళ్ళకు బలం లేకపోవడం వల్ల వీటిని వెనక్కి తీసుకెళ్ళిపోవాల్సి వస్తుంది అనే వాదన ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా నిజమయ్యే ప్రమాదం ఉంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు హక్కు ఇచ్చేసింది కాబట్టి, మీరే చేసుకోండి చట్టాలు అని చెప్పింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని చేస్తే ఆ కొన్ని రాష్ట్రాల్లో అయినా బాగుపడుతుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఒకేసారి చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రము ఇలాంటి ఆలోచనతో లేదు. కాంగ్రెస్ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలు కొన్నిసార్లు రెడీగా లేవు. మన రాష్ట్రంలో అయితే ఓకే, మన తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గారు యాక్టివ్గానే ఉన్నారు, మేము చేస్తామని చెప్పేసి అన్నారు, ఆర్డినెన్స్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఈ బంద్ని, వర్గీకరణను వ్యతిరేకిస్తుంది. అంటే ఇంకా రాజకీయ కుమ్ములాటల కోసమే ఈ దళితుల ఓట్లని, దళితుల జీవితాలని ఆడుకుంటున్నారు తప్పితే వాళ్ళకు న్యాయం జరగాలని అయితే కోరుకోవట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని విషయంలో మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉండాలి. అలాగే ఈ కూటమి కూడా మారాలి. మారకపోతే మాత్రం ఇక అన్యాయం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్ద ప్రభావం అయితే చూపలేదు. ఎప్పట్లాగే స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ ఆఫీసులు నడుస్తూ ఉన్నాయి, అన్నీ యథావిధిగా జరిగిపోతూ ఉందన్నమాట. సో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త అవేర్నెస్ అయితే ఉందనుకోవాలి. అందరికీ సమానమైన హక్కులు రావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలైతే భావిస్తున్నారు. ఇది ఒక్కటి సంతోషకరమైన విషయం.